ఇందులో పాజిటివ్ చెప్పినాను, ఇట్లా అమ్ముకోవచ్చు అనే విషయంగా చెప్పినాను. నెగిటివ్ కూడా చెప్తాను. ఈ పిల్లలు తీసుకొచ్చిన తర్వాత నీ వాతావరణానికి అక్కడ ఉన్నటువంటి ఫుడ్కు కరెక్ట్గా సెట్ కాకపోతే కూడా కొన్ని పిల్లలు చనిపోవడం జరుగుతుంది. ఇక ఎటుగుడుక మొత్తం లాభాలు వేస్తాయి, ఇందులో పెద్దగా అభూత కల్పనలు ఉన్నాయని చెప్పట్లేదు, కానీ పిల్లలు కూడా చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. నీ పిల్లలకు డీవార్మింగ్ ఖచ్చితంగా వేయాల్సి ఉంటుంది, ఇంజక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది, బి కాంప్లెక్స్లు ఇవ్వాల్సి ఉంటుంది, ఐరన్ ఇంజక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది, ఇట్లా లివర్ టానిక్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు కరుచుకుంటాయి, వాటికి సంబంధించినటువంటి స్ప్రేలైనా ఇంజక్షన్లైనా ఇవ్వాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు వాటిని చూసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నిటికీ నేను సిద్ధంగా ఉన్నాను, ఇవన్నీ చేసుకుంటాను అనుకుంటేనే ఇందులోకి రండి. ఇది పిల్లలకు సంబంధించినటువంటి మార్కెట్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎన్ని లాభాలు ఉంటాయో ఎన్ని అవి ఉంటాయో. ఇంకోటి ఏంటంటే అందరూ మాట్లాడేది ఏంటంటే యూట్యూబ్లలో, ఇన్స్టాగ్రామ్లలో, ఇట్లా సోషల్ మీడియాలలో లక్షల్లో ఆదాయాలు వస్తాయంటే ఉత్తైనా ఇట్లా చిట్కేయంగానే లాభాలు రావు. మనము కష్టపడాలి, కష్టపడితేనే లాభాలు వస్తాయి.